హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ వచ్చేసేసి మనకి టైం 7:20 అవుతుంది. అండ్ ఇవాళ నేను చేసే కర్రీ పెసరపప్పు బాటిల్ గార్డ్ టొమాటో కర్రీ చేస్తున్నాను. రసం చేశాను. యాక్చువల్లీ ఇంట్లో పవర్ పోయింది. సో ఇది టొమాటో రసం మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో అయితే నేను ఎస్. సో దిస్ ఇస్ టొమాటో రసం. ఐ షో యూ. టొమాటో రసం చేశాను. అండ్ ఎస్ సొరకాయ అంటారు అనుకుంటా. సొరకాయ పెసరపప్పు కూర అండ్ హనీకి రైస్ చేసేసాను. సిద్ధుకి రైస్ అయిపోయింది. అండ్ మొన్న నేను అది చేశాను కదా, మల్టీగ్రెయిన్వి అన్నీ నానబెట్టాను కదా, రెడ్ రైస్, రాజ్మా, చెన్నై అవన్నీ, వాటితో ఇడ్లీ చేశాను ఇవాళ. యాక్చువల్లీ దోశ చేద్దామని అనుకున్నాను. ఇది ఇడ్లీ చాలా బాగా వచ్చింది. నిన్న కూడా ట్రై చేశాను. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను. కానీ చాలా టేస్టీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ టేస్ట్ కన్నా మించి హెల్దీ ఫుడ్ ఇది. అండ్ బేసికలీ ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి నేను ఫాస్టింగ్ ఉంటాను. యాక్చువల్లీ చెప్పాలి అంటే హనీకి కొంచెం ఒంట్లో బాగాలేదు. నిన్న కొంచెం టెంపరేచర్ తోటి ఉన్నారు. అండ్ కన్ను నొప్పి అని అంటే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను. తను వచ్చేసేసి 100 టెంపరేచర్ ఉంది. ఒక 1-2 డేస్ స్కూల్కి పంపించకపోవడమే బెటర్ అని అన్నారు. అయితే ఇవాళ థర్స్డే వాళ్ళకి స్కేటింగ్ ఉంటుంది. మీకు తెలుసు స్కేటింగ్ కొన్నాము అనేసి సూపర్ ఎక్సైటెడ్. అసలు వెళ్ళాలి అని. ప్రాబబ్లీ ఆ ఎక్సైట్మెంట్ వల్ల టెంపర్ వచ్చిందా ఏంటో తెలియదు. బట్ పాపం మొన్న నైట్ సడన్గా కంటి నొప్పి అనేసి ఏడ్చినాడు. అయినా కూడా ఏమైనా స్టోరీ టెల్లింగ్ అవి ఉన్నాయి అనేసి నేను పంపించాను స్కూల్కి. బట్ ఐ వాజ్ కీపింగ్ అ ట్యాప్. వాళ్ళ టీచర్ ఉన్నారు, కోఆర్డినేటర్, తనకి ఫోన్ చేశాను. తిన్న పరిస్థితి ఇలా ఉంది, సిచ్యువేషన్ ఇలా ఉంది, జస్ట్ ఇన్ కేస్ అలా ఏమన్నా ఎక్కువగా పెయిన్ అట్లా అనిపించి తను కొంచెం డల్గా ఉంటే మాత్రం మాకు చెప్పండి అని తను కాల్ చేశారు. అయితే సిద్ధు వచ్చేసేసి తన్ని స్కూల్ నుంచి పిక్ చేసుకొని హాస్పిటల్ ఉంటుంది స్కూల్కి ఆపోజిటే. ఆ స్కూల్ పిల్లల హాస్పిటల్ అది. బాబుని అక్కడ చూపెట్టేసేసి నేను తీసుకొని వచ్చేసేసారు. సో ఇవాళ మార్నింగ్ లేపాను బికాస్ థర్స్డే హీ వాజ్ ఎక్సైటెడ్ కదా స్కేటింగ్ అది ఇది అనేసి. లేపాను 6:20కి ఏమో. హీ వాజ్ సెయింగ్ నేను ఇవాళ వెళ్ళకపోతే స్కేటింగ్స్ పడేయరు కదా అది ఇదని హీ వాజ్ ఆస్కింగ్ అనమాట. సో డెఫినెట్లీ వై విల్ ఆయన గురించి కొన్నాను, నేను పడేను. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ గుడ్ ఓన్లీ ఐ విల్ సెండ్ టు స్కూల్, అదర్వైజ్ లేదు ఈసారికి డ్రెస్ తీసుకొని నెక్స్ట్ సాటర్డే యూ క్యాన్ గో ఫర్ అ క్లాస్, స్కేటింగ్ క్లాస్ అని చెప్పాను అనమాట. సో ఆయన పడుకున్నారు. ఇవాళ గురు పౌర్ణమి, బాబా డే. ఐఎమ్ ఫాస్టింగ్. వాళ్ళకి మాత్రం వంట చేశాను. లైక్ హ్యాజ్ అ టోల్డ్ యూ, బాటిల్ గార్డ్, పెసరపప్పు కర్రీ, టొమాటో రసం, రైస్, దెన్ మల్టీగ్రెయిన్ ఇడ్లీ అవి చేశాను. నౌ ఐ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ పూజ చేసుకుంటాను. బాబా వారి అభిషేకం చేసుకుంటాను. షిరిడి నుంచి తెచ్చుకున్న బాబా ఆయన. బాబా అభిషేకం చేసుకొని ఇవాళ కొంచెం తొందరగా వెళ్ళాలి అనుకుంటున్నాను ఆఫీస్కి. సో దాట్ ఈవినింగ్ తొందర రావడానికి కూడా కుదురుతుంది. బట్ ఎస్, చాలా ఇంటర్నేషనల్ కాల్స్ అవన్నీ స్కెడ్యూల్ చేయాలి. అవి ఇప్పుడు చేసేసి దెన్ ఐ విల్ హెడ్ అప్ ఫర్ పూజ అయిపోయిన తర్వాత ఐ విల్ స్టార్ట్ టు ఆఫీస్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ టుడే. గుడ్ డే ప్రియా, అండ్ గుడ్ డే టు యూ ఆల్ ఫ్రెండ్స్, అండ్ హ్యాపీ గురు పౌర్ణమి. ఆయన బ్లెస్సింగ్స్ ఇదండి, బాబా వారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ. ఈయన బ్లెస్సింగ్స్ ఉండాలి అనేసి కోరుతున్నాను. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుతున్నాను. శ్రీమద్ భాగవతం గీతం చదువుతున్నాను. ఇవాళకి 18th టెక్స్ట్. ఇందులో చాలా మట్టుకు అంటే మనకి మన పర్సనాలిటీ రియలైజేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ భాగవతంలో ఉంటుంది. నిజంగా ఇది చదువుతున్నప్పటి నుంచి ఐ ఫీల్ లైక్ వెరీ ఎనర్జెటిక్, పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఐ ఫీల్ ఇట్. చాలా బాగా అనిపిస్తుంది చదువుతుంటే. సో ఫ్రెండ్స్, నాది స్వామివారి పూజ కూడా అయిపోయింది. ఆయన అభిషేకం కూడా చేసుకున్నాను.
చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ నేను వైజాగ్కి వెళ్ళినప్పుడు సముద్ర నీళ్ళు కొన్ని తెచ్చుకున్నాను, సముద్రుడి స్నానం చేయాలి అనేసి. అవి నేను ఇవాళ నా ఏదైతే స్నానం చేసుకుంటానో ఆ టబ్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్నానం చేసుకున్నాను, తల స్నానం. తెలియని వైబ్స్ అయితే డెఫినెట్లీ ఐ ఫీల్ ఇట్. అండ్ ఇవాళ స్వామివారి అభిషేకం తండ్రి వస్త్రం వేసుకున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు, పింక్ కలర్ ఇది. అండ్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇవాళ ఫాస్టింగ్ కూడా. సో ఐ విష్ లైక్ నా ఫాస్టింగ్ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా వెళ్ళాలి ఆయన ధ్యానంలో. సో జై బోలో షిర్డి మహారాజ్కి జై, సమర్థ సద్గురు సచిదానంద స్వామికి జై. హ్యాపీ గురు పౌర్ణమి అందరికీ మరొకసారి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.